అందరికీ నమస్కారం. సున్ని వ్లాగ్స్కి మీకు స్వాగతం. నేను మీ సునీతని. ఇదిగోండి బయట దొరికే విధంగా చాట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తానో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీస్తున్నాను. రండి దీని ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి బఠానీ నానబెట్టాలి. సారీ, నానబెట్టే వీడియో కొంచెం మిస్ అయ్యింది. ఇలాగ ఒక 2 hours నానబెట్టాను అనమాట నేను. ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టుకుందాం మనం. విజిల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇవి ఎలాగ కుక్ అయ్యాయో. ఇదిగోండి ఇలాగ అయ్యాయి. పైన తొక్క ఉంది కదా, తీసేద్దాం. వచ్చినంత మట్టికి రావు, ట్రై చేద్దాం. ఇదిగోండి ఇలా కొన్ని వచ్చాయి, ఇవి పడేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉడికాయి కదా, ఇందులోవి నేను కొన్ని తీసుకొని మిక్సీలో వేస్తున్నాను. నేను ఇప్పుడు కొంచెమే ఇది మెత్తగా మిక్సీ చేయాలి. ఇప్పుడు చేసేద్దాం. మెత్తగా మిక్సీ చేస్తాను. ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు అలా హీట్ ఎక్కింది కదా, కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెమే. ఇగోండి కొంచెం పల్లీలు వేస్తున్నాను నేను. కలుపుదాం. ఇగోండి పల్లీలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేద్దాం ఇవి. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కార్న్ఫ్లెక్స్ వేస్తున్నాను నేను ఇందులోకి. కలిపేద్దాం ఒకసారి. అంటే బయట తినే చాట్లాగా రావాలంటే ఇవన్నీ వేయాలి కదండి. అంటే అవన్నీ కొనుక్కుంటే ఇవన్నీ రెడీమేడ్ దొరుకుతాయి, కానీ మనం అన్నీ ఓన్గా తయారు చేద్దాం కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. మీ దగ్గర ఇలాంటివి ఏమీ రెడీగా లేకపోతే రెడీమేడ్గా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. నా దగ్గర ఇవి మామూలుగా ఉన్నాయి కదా అని వేపుతున్నాను అన్నమాట. ఇదిగోండి వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేస్తాయి ఇవి. ఇదిగోండి అవి తీస్తాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెమే ఆవాలు వేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవి కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి వేసాం కదా, ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి ఉల్లి వేగాయి కదా, కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపేద్దాం. ఇదిగోండి వేగాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేద్దాం. అల్లం వెల్లుల్లి బాగా వేయండి కదా, ఇప్పుడు ఇగో చిన్నగా కట్ చేసుకుని ఒక్క టమాటా వేస్తున్నాను నేను. చిన్నగా కట్ చేసిన ముక్కలు అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా కూడా కొంచెంసేపు వేస్తాం. ఇగోండి టమాటా బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి నీళ్ళు లేకుండా ముందు ఉడికించిన బఠానీ వేసేద్దాం. నేను మొత్తం బఠానీ వేసేసాను కదా, ఇప్పుడు ఒకసారి ఇది కలుపుదాం బాగా. ఇగోండి ఇలాగా కలిపాను కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను నేను. కొంచెం కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మొత్తం అంతటికి సరిపోయినట్టు వేయాలి. మీరు కావాల్సిన బఠానీ ఉడికించుకునేటప్పుడైనా సాల్ట్ కొంచెం వేసుకున్నా ప్రాబ్లం లేదు. నేను అందులో వేయలేదు, అందుకే ఇందులో ఎక్కువ వేసాను అనమాట. ఇదిగోండి కలిపేద్దాం అంతా ఒకసారి. ఇదిగోండి కలిపాను. ఇలా కొంతసేపు కారం వాసన పోయేంత వరకు ఉంచుతున్నాను నేను. బాగా కలిపాను కదా, ఇప్పుడు ఇందులోకి ఒక్క బంగాళదుంప స్మాష్ చేసి వేయాలన్నమాట. అంటే మీరు కుక్కర్లో ఇందాక ఉడికించుకోవచ్చు. అంటే నేను ఉదయం కర్రీ చేసేటప్పుడు ఒకటి ఉంది నా దగ్గర, ఒక చిన్నవి ఒక 2 ఉన్నాయన్నమాట. ఇవి నేను మీకు మెన్షన్ చేయలేదు, ఇది ఆప్షనల్. వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. ఉంది కదా అని నేను వేస్తున్నాను అన్నమాట. బంగాళదుంప వేసాం కదా, ఇప్పుడు అదొకసారి కలిపేద్దాం మొత్తంగా. ఇదిగోండి బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇదిగోండి ఇందాక మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బఠానీ ముద్ద, అది ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. ఇదిగోండి వేస్తాను కదా, ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం బాగా. ఇదిగోండి బాగా కలిపాం కదా, ఇప్పుడు మనం ఇందాక బఠానీ ఉడికించిన వాటర్ ఉంది కదా, అది ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాం. ఇదిగోండి మొత్తం కలిపేయాలి. ఇదిగోండి బాగా కలిపిస్తాం కదా. ఇదిగోండి ఈస్టర్న్ చాట్ మసాలా తీసుకున్నాను నేను, అది ఇప్పుడు ఆ పౌడర్ ఇందులోకి వేద్దాం. ఇదిగోండి కొంచెమే సరిపోతుంది. ఈ చాట్ మసాలా వేసాం కదండి, ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి కలిపేసాను కదా, కొంతసేపు ఉండాలి. ఇదిగోండి దగ్గరికి అయిపోవచ్చింది. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసాక ఒకసారి కలిపేద్దాం. ఇదిగోండి కొత్తిమీర వేసాను కదా, కలిపేద్దాం ఒకసారి. ఇంకా దగ్గరికి అయిపోయింది. మళ్ళీ చల్లగా అయ్యేసరికి బాగా ఇదైపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి వచ్చింది.
ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవడమే. ఇదిగోండి ఇలాగ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేపి పక్కన పెట్టాం కదా, అవన్నీ వేస్తాను ఉండండి. ఇదిగోండి పల్లీలకు కొంచెం ఉప్పు కారం వేయించిన తర్వాత ఈ గ్యాప్లో ఇది రెడీ అయ్యేలోగా కొంచెం అలా వేసాను. ఇప్పుడు ఈ కార్న్వి కూడా అలాగే చేస్తాను. ఇదిగో కారం అక్కడే అంటే ఉంది చూసారు కదా, ఇవి కూడా ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పైన. అంతేనండి, చాట్ రెడీ అయిపోయింది. బయట ఎలా ఉంటుందో ఆ రకంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.